దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే పరిగణించాలని, క్రైస్తవంలోకి మారగానే రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ పునరుద్ధరించే వరకు బీఎస్పీ పోరాటం సాగిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భీమవరం మండలం ఆకివీడిలో దళితులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉండి నియోజకవర్గంలో దళితులపై దాడులు, చర్చిలు, ఇళ్లు ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు ఇసుకపట్ల రాంబాబు, ఎన్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అయితే తన మీద ఉన్న కేసులను కూడదని చెప్పేసి ఈ సందర్భంగా అతనికి హెచ్చరిస్తున్నాం. ఈ రఘురామరాజుని వెంటనే అతని పదవిని తొలగించి అతని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి యాక్షపక్షంగా ఒక వర్గానికి కాపు కాస్తూ రెండో వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడుతున్నది రఘురామరాజుని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ఈ భారతదేశంలో ఏ మూల జరిగిన చర్చలు ఉంటాయి, కానీ అవిడి నియోజకవర్గం, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు వర్గంలో అక్రమ చర్చలు అని చెప్పేసి కూలుస్తూ అక్కడ పాస్టర్ని, ఎస్సీలని ఇబ్బంది పెడుతుంది. రఘురామరాజుని ఇమ్మీడియట్గా అతని పదవిని తొలగించి ఎమ్మెల్యే పదవిని కూడా తొలగించి అతని టీడీపీ ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ప్రణాళిక చేస్తాం. ఏదంటే సెక్యులర్ పార్టీ చెప్పుకుంటున్న టీడీపీ ప్రభుత్వం ఈరోజు రఘురామరాజుని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పెట్టి అక్కడ హిందువులని, క్రైస్తవులని, ముస్లిం వర్గాలు ఎక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉన్న వాతావరణాన్ని చెడుగులొప్పి అక్కడ క్రైస్తవులుగా ఇబ్బంది పెడుతున్న రఘురామరాజుని ఇమ్మీడియట్గా డిప్యూటీ స్పీకర్ హోదా నుంచి తొలగించాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కోర్టు ఎస్సీల నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా తొలగించాలని చెప్పేసి తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయితే 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చినట్టు చేర్చారు, కానీ అది కూడా స్పష్టంగా లేదు. దాన్ని బేస్లెస్గా ఉన్నదాన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ చేసేది ఎస్సీ క్రైస్తవులకు, ఎస్సీ నుంచి కన్వర్ట్ అయిన ఎస్సీలకు ఎస్సీ హోదానే ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అటువంటి ఈ తీర్పుల్ని ఆసరాగా తీసుకొని బ్యాంకుల్ని కొల్లగొట్టి వేలాది కోట్లు బ్యాంకులకు డిపాజిట్ అయ్యి ఆ ముసుగులో దాని నుంచి తప్పించుకోవడానికి రేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మతం ముసుగేసుకుని ఏదో అక్రమ సర్చలని 113 ఉన్నాయని ఏ లెక్కలు చెప్తున్నాడు.